అండి అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే పరిహారం ఏంటి అంటే, మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే పరిహారం ఏంటి అంటే, మన మీద చాలా మంది కోపంగా ఉంటుంటారు, లేదంటే మనకే ఎక్కువగా కోపం ఉంటారు. మన మీద కోపంగా ఉండేవాళ్ళు మనకు వశపడాలి. వాళ్ళు చక్కగా మనతో నవ్వుతూ సంతోషంగా మనకి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే మనకి ఆ పరిస్థితి అంతా ఆనందమయం అయిపోవాలి. వాళ్ళు మనతో సంతోషంగా నవ్వుతూ ఉండాలి. లేదంటే మనకే ఎక్కువ కోపం ఉందనుకోండి, ఆ కోపం తగ్గాలి. మన కోపం మనకు శత్రువేనండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని మనం పెద్దవాళ్ళు అన్నట్టు, మన కోపమే మనకు శత్రువు. మన కోపం కూడా మనం తగ్గించుకోవాలి. ఆ పరిహారమైనా మనం చేసుకోవచ్చు. లేదంటే ఎవరైనా మనకి పని చేసే చోట్ల, లేదంటే మన ఇంటి దగ్గర, లేదంటే మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళు మనకు వశం అవ్వాలి. వాళ్ళ కోపాలు తగ్గాలి. మనతో స్నేహపూర్వకంగా ఉండాలి. అయితే ఇట్లన్నిటికీ చక్కటి పరిహారం అండి. అయితే చేసేది చిన్నదైనా సరే పరిహారం చాలా గొప్పది. మీకు చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది. దీనికి చేయవలసింది ఏంటంటే, మన బొజ్జ గణపయ్య, మన ఆనంద గణపయ్య, మన సిద్ధి గణపయ్య ఉన్నారు కదా, ఆయనకి చేయవలసిన పరిహారం. అయితే ఆయన ఆనంద స్వరూపుడు. జంబుకేశ్వర ఆలయంలో అఖిలాండేశ్వరి దేవి రౌద్ర రూపిణిగా ఉన్న ఆ తల్లికి ఎదురుగుండా ఆదిశంకరాచార్యుల వారు మన ఆనంద స్వరూపుడైన గణపతిని ప్రతిష్ఠించారు. ఎందుకంటే ఆ తల్లి రౌద్రంగా ఉండే, ఆ కోపంగా ఉండే తల్లి ఆయన చూడగానే చిరునవ్వులు చిందించాలని, ఆ తల్లి ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని, అలాంటి ఆ తల్లికి చిరునవ్వులు చిందించడానికి ఆదిశంకరాచార్యులు ఆ గణపతిని ప్రతిష్ఠించినప్పుడు మరి మనకి చేయడా ఆయన? మనలో ఉన్న పరిస్థితుల్ని చక్కబెట్టడా? మనలో ఉన్న పరిస్థితులు ఆనందమయం చేయడా? తప్పకుండా చేస్తాడు. అయితే మనం ఈ రోజు చెప్పుకోబోయే పరిహారం ఏంటంటేనండి, మన ఇంట్లో ఉన్న వినాయకుడు, లేదంటే మీరు వినాయకుడి గుడికి వెళ్ళే అలవాటు ఉన్నా సరే పర్వాలేదు. లేదు అంటే మన ఇంట్లో ఉన్న వినాయకుడికి చక్కగా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా చదవాలి. ఈ శ్లోకంతో మొదలు పెట్టాలి. మీరు మొదలు పెట్టిన తర్వాత ఆయనకి గరిక పెట్టాలి. గరిక, బెల్లం ముక్క ఖచ్చితంగా తప్పనిసరి ఇవి పెట్టాలి. పెట్టిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, మీరు కాస్త అక్షింతలు తీసుకోండి. ఆయనకి అక్షింతలు తీసుకున్న తర్వాత ఆయనకి ఇలా పట్టుకొని ఆయన మంత్రం ఏదైనా సరే, లేదు ఇంకేది మనకి రాదు అనుకుంటే, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః ఈ మంత్రాన్ని ఒక 21 సార్లు, లేదంటే ఒక 11 సార్లు, లేదంటే మీరు చేయగలిగే ఓపుకుంటే 108 సార్లు ఇలా చేసిన తర్వాత ఈ అక్షింతలు పట్టుకొని ఆయన పాదాల దగ్గర, ఇప్పుడు నాకే కోపం ఉందనుకోండి, నేను ఆ కోపానికి నేనే బలవుతున్నాను అనుకోవచ్చు. లక్ష్మికి కోపం ఎక్కువ ఉంది, తగ్గాలి. లక్ష్మికి కోపం ఎక్కువ ఉంది, తగ్గాలి. లక్ష్మికి కోపం ఎక్కువగా ఉంది, తగ్గాలి. లక్ష్మికి కోపం ఎక్కువగా ఉంది, తగ్గాలి. తను నాతో స్నేహంగా ఉండాలి అని నాకు నేనే చెప్పుకుంటూ ఆయన పాదాల దగ్గర 11 సార్లు గాని 21 సార్లు గాని ఇలాగే చెప్పుకుంటూ, నా కోపం నాకు తగ్గాలి, నా కోపం నాకు తగ్గాలి, నా పరిస్థితులు ఆనందంగా ఉండాలి, నా పరిస్థితులు ఆనందంగా చేయి స్వామి, బొజ్జ గణపయ్య, సిద్ధి గణపయ్య, ఆనంద గణపయ్య, ఆనంద గణపయ్య, ఆనంద గణపయ్య అనుకుంటూ ఉండాలండి. దీనికి అంటూ ఆయన పాదాల దగ్గర వేసి దండం పెట్టుకోండి. ఎంతటి కోపిష్టి వాళ్ళైనా సరే మీ దగ్గరకు వచ్చేసరికి వశం అయిపోతారు. వాళ్ళ కోపాన్ని తగ్గించుకుంటారు. లేదంటే మీలోనే కోపం అనే శత్రువు ఉన్నా సరే వాడు పారిపోతాడు. అంతటి గొప్ప పరిహారం అండి. ఎలాంటి శత్రువునైనా సరే మీకు వశం అయ్యేలా చేస్తుంది. ఇది తప్పకుండా అందరూ చేసి దీని ఫలితాన్ని పొందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.